రైట్ మార్నింగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. సెల్ ఫోన్ కోసం విద్యార్థినులు కొట్టుకున్నారు. ఆంధ్ర మణిపూర్ కు చెందినటువంటి కొందరు స్టూడెంట్స్ రోడ్లపైకి వచ్చి బీభత్సం సృష్టించారు. ఇక ఈ ఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. ఫోన్ విషయంలో ఎస్కే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆంధ్ర మణిపూర్ కు చెందినటువంటి విద్యార్థినులు మధ్య వివాదం తలెత్తింది. మణిపూర్ కు చెందినటువంటి ఓ విద్యార్థిని తన సెల్ ఫోన్ పోయిందంటూ సర్పవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మాట పెరిగి ఇక విద్యార్థినులు రోడ్ల మీదకి వచ్చి పరస్పరం కొట్టుకున్నారు. ఇక ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరు విద్యార్థులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన అధికారులు మణిపూర్కు చెందినటువంటి విద్యార్థినులను మరో హాస్టల్కు తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నర్సింగ్ లో చదువుతున్న నర్సింగ్ విద్యార్థుల మధ్య ఒక చిన్న భేదాభిప్రాయాలు ఈ చిన్న పాటి గొడవకు దారితీసే అంతమించి ఇంకే రకమైన ఇది ఏమీ లేదు. అంత ప్రశాంతంగా ఉంది. అన్ని సెపరేట్ చేసాము. చిన్న ఇష్యూయే పెద్ద గొడవగా మారింది. అంతమించి ఇక్కడ ఏ రకమైన విద్వేషాలు కానీ ఏమీ లేవు. ఇద్దరు విద్యార్థులు ముగ్గురు విద్యార్థుల మధ్య తలెత్తిన ఒక చిన్నపాటి ఘర్షణ మరో 4-5 ఏడవడంతో పెద్ద ఘర్షణ రూపుదాల్చింది. ఈ కాలేజీకి ఎటువంటి అనుమతులు లేవనేది ఇప్పుడు మీ ద్వారా మాకు తెలిసింది. విచారణ జరుగుతుంది. పత్రాలన్నీ ఇప్పుడు సమయాభావం రాత్రి అయింది. ఉదయానికల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి డైరెక్షన్ ప్రకారం మేము విచారణ చేసి గవర్నమెంట్ కి మేము రైట్ సెల్ ఫోన్ విషయంలో విద్యార్థులు కొట్టుకున్నారు. ఆంధ్ర మణిపూర్కు చెందినటువంటి కొందరు స్టూడెంట్స్ రోడ్ల మీదకు వచ్చి బీభత్సం సృష్టించారు. ఈ ఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. ఇక ఫోన్ విషయంలో ఎస్కే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మరియు సంబంధించినటువంటి ఆంధ్ర మణిపూర్కు చెందినటువంటి విద్యార్థులు పరస్పరం ఘర్షణకు దిగారు. దీనికి సంబంధించి కూడా ఇటు మణిపూర్కు చెందినటువంటి ఓ విద్యార్థిని తన ఫోన్ పోయిందంటూ కూడా ఇటు సర్పవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో కంప్లైంట్ ఆధారంగా కూడా విచారణ కొనసాగుతున్నప్పటికీ పరస్పరం మాట పెరిగి ఇటు ఇరు వర్గాలకు సంబంధించి 2 వర్గాలుగా విడిపోయి విద్యార్థులను కొట్టుకున్నారు. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు స్పందించి ఇక మణిపూర్కు చెందినటువంటి విద్యార్థినులను వేరొక హాస్టల్కు తరలించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్. థ్యాంక్ యూ సాయి. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ ఎస్కే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీనికి ప్రధాన కారణం ఫోన్ పోయిందంటూ కూడా మణిపూర్ విద్యార్థిని అలాగే ఆంధ్ర విద్యార్థుల మధ్య ఒక పక్క ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలో ఇద్దరు విద్యార్థుల మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదం పూర్తిగా ఒక తారాస్థాయికి చేసింది చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే దీనికి ఏవైతే జిల్లా స్థాయి ఒక పక్క జిల్లా కలెక్టర్ అలాగే జిల్లా ఎస్పీ దృష్టికి వెళ్లడంతో కూడా ఒక పక్క ఆర్టీఓ డిఎంహెచ్ఓ స్థానిక సిఐ వీరంతా కూడా ఏవైతే ఎస్కే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అక్కడ చేరుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి ఏవైతే మణిపూర్ నాగాలాండ్ చెందిన నర్సింగ్ విద్యార్థులకు అలాగే స్థానిక విద్యార్థుల మధ్య చిన్నపాటి అబద్ధాలు ఆరోపణలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుని చెప్పొచ్చు. అయితే జిల్లా యంత్రాంగానికి ఒక పక్క జిల్లా కలెక్టర్ అలాగే జిల్లా ఎస్పీ కూడా ఘటనా స్థలానికి చేరుకుని దీనికి సంబంధించి ఇరు వర్గాలు విద్యార్థులతో కూడా మాట్లాడి శాంతి యుద్ధాన్ని అయితే పరిష్కరించే మార్గం చూశారు. అయితే దీనికి సెల్ ఫోన్ ఒకసారి వివాదంతో పాటు కూడా అక్కడ కాలేజ్ లో గతంలో కూడా వీరి మధ్య ఉన్న వివాదానికి ఒకసారికి రోడ్డు ఎక్కి ఒక కొట్టుకున్న పరిస్థితి చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి అక్కడ ఈ విద్యార్థుల తోపులాటలో కూడా పలువురికి గాయాలు కూడా అయినాయి. అయితే దీనికి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఇద్దరు విద్యార్థులు కూడా చికిత్స పొందుతున్న పరిస్థితి. అయితే దీనికి ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో కూడా జిల్లా కలెక్టర్ అలాగే జిల్లా ఎస్పీ దృష్టికి వెళ్లడంతో కూడా ఒక పక్క పోలీసు వర్గాల్ని మరో పక్క రెవెన్యూ వర్గాలను కూడా ఘటనా స్థానానికి చేరిన పరిస్థితి చెప్పొచ్చు. అయితే ఈ ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు భద్రత దృష్ట్యా కూడా సమీప సురక్షిత ప్రాంతాల్లో అన్ని సౌకర్యాలతో కూడా తాత్కాలిక వసతి ఆహారం ఏర్పాటు కూడా చేసిన పరిస్థితిని చెప్పొచ్చు. అయితే విద్యార్థుల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా స్నేహపూర్వక వాతావరణం కల్పించిన పరిస్థితిని చెప్పొచ్చు. అయితే హాస్టల్ సౌకర్యం వరకు ఏవైతే ఈ కళాశాల యాజమాన్యానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే హాస్టల్ కి పూర్తి స్థాయిలో మంచిగా ఏర్పాటు చేయాలి, దీనికి పూర్తి వసతులు కల్పించాలని చెప్పి ఇప్పటికే ఏవైతే జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు డిఎంహెచ్ఓ అలాగే ఆర్డీఓ కూడా ఘటనా స్థానం చేరుకుని ఒక పక్క కాలేజ్ యాజమాన్యం కూడా చెప్పిన పరిస్థితి చెప్పచ్చు. అయితే ఇతర రాష్ట్రాల నుంచి చదువుకోవడానికి వచ్చిన
పిల్లలకు రక్షణగా జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో భద్రత వహిస్తుందని చెప్పి, అలాగే తల్లిదండ్రులకి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి ఇప్పటికే జిల్లా కలెక్టర్ అయితే హామీ ఇచ్చారు. అయితే ఈ ఘటనకు గల పూర్తి సంబంధించి సెల్ ఫోన్ పోయిందని చెప్పి ఒకరి మధ్య ఒకరికి ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా ఒక తారాస్థాయికి చేరి రోడ్డుపై కూడా వీరిద్దరూ కూడా ఎవరైతే ఒక ఆంధ్ర విద్యార్థులు, మరోపక్క మణిపూర్ నాగాలాండ్ విద్యార్థులు అయితే ఒకసారిగా కొట్టుకోవడంతో కూడా వీరిని ఈ ఘటన ఒకసారిగా తారాస్థాయికి చేరడంతో కూడా అక్కడున్న స్థానికులు, అక్కడున్న ఎవరైతే విద్యార్థులు కూడా ఈ సోషల్ మీడియాలో అలాగే ఎక్స్ వేదికగా కూడా పూర్తిగా వీళ్ళంతా కూడా హల్చల్ అవడంతో ఇది జిల్లా స్థాయి యంత్రాంగానికి కూడా తెలిసిన నేపథ్యంలో కూడా ఒక పక్క పోలీస్, మరోపక్క ఎవరైతే వైద్య శాఖ అధికారులు, మరోపక్క రెవెన్యూ కూడా ఆర్డీఓ కూడా ఘటనా స్థానం చేరుకుని ఇద్దరు విద్యార్థుల్ని కూడా శ్రద్ధమరిగా పనిచేశారు. అయితే ఒక పక్క వారిద్దరిని కూడా ఎటువంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోకుండా సమీపంలో వేరే హాస్టల్కి కూడా మణిపూర్ నాగాలాండ్ విద్యార్థులు కూడా తరలించిన పరిస్థితి చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఈ సెల్ ఫోన్ పోవడంతో చిన్న గొడవ అయితే చెలరేగి పెద్ద గొడవగా మారి ఇద్దరి మధ్య ఒక ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అదే జిల్లా కలెక్టర్ అలాగే జిల్లా ఎస్పీ ఎవరైతే ఈ అధికారులు పంపించి ఇద్దరిని కూడా మాట్లాడి సర్దుమరిగే ప్రయత్నం కూడా చేశారు. అయితే మరి ఈ రోజు దీనికి సంబంధించి ఇద్దరు విద్యార్థులు కూడా పిలిపించి అధికారులతో మాట్లాడి పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారం అయ్యే మార్గంలో కూడా చూస్తామని చెప్పి ఓ పక్క జిల్లా కలెక్టర్ కూడా ప్రకటన కూడా చేసిన ప్రశ్న చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి ఇద్దరు కూడా మణిపూర్ నాగాలాండ్ ఒక పక్క, మరో పక్క ఈ ఆంధ్ర విద్యార్థులు ఇద్దరి మధ్య జరిగిన రాజేష్ కూడా రోడ్డుకి పరిచయం చెప్పి చెప్పొచ్చు సాయి. రైట్, థ్యాంక్ యూ రాజేష్.